హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. కరెంట్ పాలిటీలో భాగంగా నిన్నటి రోజున అంటే ఫిబ్రవరి 25వ తేదీన సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసింది. ఎన్సీఆర్టీ 8th క్లాస్ స్టాండర్డ్ లో సోషల్ సైన్సెస్ లో లేదా సోషల్ స్టడీస్ లో ఒక చాప్టర్ ఉంది, ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్సో కరప్షన్. అంటే జ్యుడిషియరీలో కరప్షన్ గురించి, జ్యుడిషియరీ యొక్క పాత్ర గురించి ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టరు న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది, న్యాయ వ్యవస్థను వాళ్ళు అవమానిస్తున్నట్లుగా ఉంది. అది కూడా ప్రభుత్వం యొక్క టెక్స్ట్ బుక్ కనుక వెంటనే సుప్రీంకోర్టు ఒక సుమోటో ఆదేశాన్ని తీసుకొని కేసును రిజిస్టర్ చేసుకుంది. అంటే తనంతకు తానుగా కేసును రిజిస్టర్ చేసుకొని సంబంధిత వ్యక్తులకు, ప్రభుత్వానికి, ఎన్సీఆర్టీకి నోటీసులు జారీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, ఈ విధంగా న్యాయ వ్యవస్థను మీరు అగౌరవపరుస్తున్నారు, కించపరుస్తున్నారు అని. సో ఈ నేపథ్యంలో ఈ సుమోటో కేసులు అంటే ఏంటి, ఎలా ఈ సుమోటో కేసులు తీసుకుంటారు, సుమోటో కేసులు తీసుకున్న అధికారి ఎవరికి ఉంది, ఏ కోర్టులు తీసుకోవచ్చు, దీనికి రాజ్యాంగబద్ధత ఉందా అనేది ఒక అంశం అయితే, రెండో అంశం అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి, ఎన్సీఆర్టీ బుక్లో యొక్క కాంట్రవర్సీ ఏంటి, ఆ యొక్క చాప్టర్ అనేది వాళ్ళు వాంటెడ్గా విధంగా జరిగిందా లేకుండా అన్ఇంటెన్షనల్గా జరిగిందా అన్న దానిపైన ఆబ్వియస్గానే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మరి సుప్రీంకోర్టు ఆ విధంగా వాళ్ళకి నోటీస్ జారీ చేయడం, ఇవన్నీ కూడా ఏ విధంగా మనం చూడాలి. పోటీ పరీక్షల్లో మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమోటో కేసుకు రాజ్యాంగ భద్రత ఉందా, సుమోటో కేసులో ఎవరు జారీ చేయొచ్చు, అదొకటి. ప్రస్తుత యొక్క కాంట్రవర్సీ ఏంటి, ఎన్సీఆర్టీ అనే సంస్థ ఏంటి, అది చట్టపరమైనదా రాజ్యాంగపరమైనదా, దానిపైన కొన్ని ప్రశ్నలు వస్తాయి. అది మొత్తానికి కోర్కు సంబంధించిన క్వశ్చన్లతో పాటు కరెంట్ ఈవెంట్ అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ వార్తల్లోకి వస్తుంది కనుక ఎన్సీఆర్టీ చట్టబద్ధమైనదా, చట్టేతరమైనదా, రాజ్యాంగబద్ధమైనదా, ఇది ఒక స్వతంత్ర సంస్థన, దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటి, దీన్ని ఎప్పుడు స్థాపించారు, అలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. కనుక అభ్యర్థులు ఈ కరెంట్ పాలిటీని అప్డేట్ ఆధారంగా మనం సిరీస్ ఆఫ్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం, వాళ్ళ కోర్సులోను అలాగే యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు ఈ ప్రస్తుతం వచ్చిన యొక్క ఈ అంశాన్ని గురించి మనము సమగ్రంగా వీటిని వివరించే ప్రయత్నం చేద్దాం. So the latest controversy with regarding to a controversial topic in the 8th standard of the NCERT book, the social studies, that is called the role of the judiciary and corruption in the judiciary in చెప్పేసి ఈ కాంట్రవర్సీ. Let us see one by one. So అసలు వివాదం ఏంటి, ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే, ఎన్సీఆర్టీ ఈ మధ్యనే పబ్లిష్ చేసిన 8th క్లాస్ స్టాండర్డ్ సోషల్ సైన్సెస్లో, సోషల్ స్టడీస్లో ఒక చాప్టర్ 4లో రోల్ ఆఫ్ జ్యుడిషియరీ అనే ఒక చాప్టరు ఉంది. అందులో 2 పేజీలు కొంత వివాదాస్పదంగా ఉన్నాయి. ఏంటి ఆ యొక్క వివాదాస్పదం అంటే, ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉండే యొక్క ఈ అంశం. ప్రస్తుతం దీన్ని తొలగించారు, అంటే ఎన్సీఆర్టీ తన వెబ్సైట్ నుంచి కూడా తొలగించింది, అలాగే ఆ పుస్తకాలు పంపిణీ కాకుండా వాటిని విత్డ్రా చేయడం కూడా జరిగింది. ఇది ఎక్కడుంది, చాప్టర్ 4 రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ అనే ఒక చాప్టర్లో ఈ యొక్క టాపిక్ ఈ 2 పేజీలు వివాదాస్పదమయ్యాయి. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇందులో ఏముంది, పైన ఏముందంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. అంటే మొత్తం న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు, ప్రజలకు సత్వర న్యాయము జరగట్లేదు అనే అంశం పైన ఒక చాప్టర్ ఇచ్చి ఏమంటున్నారు, భారతదేశంలో, భారత పరిపాలనలో లేదా భారత సమాజంలో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర ఏమిటి అనే చాప్టర్ ఉంది. ఇది అవసరం. ఎందుకు ఈ చాప్టర్ను ఎన్సీఆర్టీ 8th క్లాస్లో ఒక పాఠ్యాంశంగా నిర్దేశించిందంటే, డెఫినెట్గా విద్యార్థులకు ఈ రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల అవగాహన కలిగించాలి. టు మేక్ ది స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ది ఇన్స్టిట్యూషన్స్. భారతదేశ పరిపాలనలో చాలా వ్యవస్థలు ఉన్నాయి కనుక ముఖ్యంగా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించాలి. అలాగే వ్యవస్థల పట్ల గౌరవాన్ని మనము కలిగించాలి. ఉదాహరణకు పార్లమెంట్ ఉంది, అలాగే మన శాసనసభ అంటాం, కార్యవర్గం ఉంది, జ్యుడిషియరీ ఉంది. ఈ వ్యవస్థల పట్ల ప్రతి పౌరునికి గౌరవం ఉండాలి. ఎప్పుడైతే మన పరిపాలనలో, మన రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యవస్థల పట్ల మనకు గౌరవం ఉండదో, వారు చేసే ఆదేశాలు కానీ, రూపొందించే చట్టాలు కానీ, న్యాయస్థానాలు వెలువరించే తీర్పుల పట్ల ప్రజల గౌరవం లేదనుకోండి, సాధారణంగా వాటి అమలు జరగదు, అది అరాచకానికి దారితీస్తుంది. కనుక వాటి పట్ల గౌరవం పెంపొందాలంటే వాటి పట్ల నీకు అవగాహన ఉండాలి.
ఒక వ్యక్తిని నువ్వు గౌరవించాలి అంటే, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలి అంటే డెఫినెట్గా ఆ వ్యక్తి గురించి తెలిసి ఉండాలి. అప్పుడే కదా ఆ వ్యక్తిని నువ్వు గౌరవిస్తావు, అప్పుడే కదా ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావు. అందుకోసం ఈ యొక్క చాప్టర్ను విద్యార్థులకు అవగాహన కలిగించడానికి, వ్యవస్థల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి, అలాగే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అంటాం, ఇన్ఫార్మ్డ్ జడ్జిమెంట్ అంటాం. ఇప్పుడు చాలామంది పౌరులు అంశాలను సునిశ్చితంగా క్రిటికల్గా అబ్జర్వ్ చెయ్యరు, కానీ కేవలం ఎవరో చెప్పిన అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క పరిగణలోకి తీసుకుంటారు. అలాగా దాన్ని మనము వి కాల్ యాజ్ ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అంటాం, ఇన్ఫార్మ్డ్ అండర్స్టాండింగ్ అంటాం. అవగాహన ఉండాలి. ఈ రోజుల్లో ముఖ్యంగా సోషల్ మీడియా బాగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఈ వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. ప్రతి ఒక్కరూ సమాచారం వెంటనే ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారు. నిజంగా అది వాస్తవమా కాదా, అది పనికి వస్తుందా లేదా, ఇవన్నీ చూడరు. దీంతో ప్రజలు నిజమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న పరిస్థితులు లేరు, అసలు ఆలోచనే మానేశారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా నష్టం కలుగుతుంది. ఏదో ఒక వీడియో చూస్తారు, అదే వాస్తవం అనుకుంటారు. అలా కాదు. కనుక ఆ యొక్క అవగాహన అనేది చిన్నప్పటి నుంచినే, అంటే స్కూల్ లెవెల్ నుంచినే విద్యార్థులకు కలగాలి అంటే, సో డెఫినెట్గా వ్యవస్థల పట్ల వాళ్ళకు సమగ్రమైన అవగాహన కలిగించడానికి ఈ చాప్టర్ను ఇంక్లూడ్ చేసినట్లుగా ఎన్సీఆర్టీ చెప్తోంది. మంచిదే, వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ గుడ్. బట్ ఇందులో ఎక్కడ కాంట్రవర్సీ అయిందంటే పైన చూడండి, జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. కరెక్ట్. ఆలస్యంగా వచ్చిన న్యాయం అన్యాయంతోనే సమానం. మనకు తెలుసు కదా, ఈరోజు కింది కోర్టులు కానీ, హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు కానీ ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక కేసు మనం వేస్తే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక డిఎస్సి ఒక అభ్యర్థికి 28 సంవత్సరాల తర్వాత అతనికి పోస్టింగ్ వచ్చింది, అతను రిటైర్డ్ అవుతున్నారు. మరి ఇప్పుడు మనకి టీచర్ పోస్ట్ ఇవ్వడం వల్ల 59 ఇయర్స్లో మనకి న్యాయం జరిగినట్లు, అన్యాయం జరిగినట్ల? కానీ డెఫినెట్లీ జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడే అని హెడ్డింగ్ పెట్టి, ఎందుకు డిలే అవుతుందంటే నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. 2025 నాటికి వాళ్ళు ఇచ్చిన సమాచారం కానీ సుప్రీంకోర్టులో 81 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఎన్సీఆర్టీ డేటా ప్రకారం మన లేటెస్ట్ బుక్లో నేను దానికి అప్డేషన్ చేసుకొని ఇవ్వడం జరిగింది. నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ అని ఒక సంస్థ ఉంటుంది, అందులో ఎన్ని కేసులు పెండింగ్ ఉండే రోజువారీ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో 25కి గాను సుప్రీంకోర్టు 81 కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు సుమారు 62,40,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులో, ఇతర కోర్టులను సుమారు 4,70,00,000, ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలి అంటే 5.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కనుక ఇన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు మనం ఒక కేసు వేస్తే ఎన్ని సంవత్సరాలకు అది కంప్లీట్ అవుతుంది ఎవరికీ తెలియదు. ముఖ్యంగా సివిల్ కేసెస్ చాలా అంశాలు ఉన్నాయి. ఈ మధ్య తెలుసు సుప్రీంకోర్టులో ఒక కేసు తెలుసా 50 సంవత్సరాల తర్వాత తీర్పు చెప్పింది. ఇలా జరుగుతున్నాయి. కానీ దీన్ని మెన్షన్ చేస్తూ జస్టిస్ డిలే అవుతుంది కనుక జస్టిస్ వాళ్ళకు జరగటం లేదు, జస్టిస్ డినై అవుతుంది అని చెప్తూ దానికి డేటా ఇచ్చారు. అంతగా ఎందుకు డిలే అవుతుందో డేటా ఇవ్వాలి, ఆ డేటా కూడా ఇచ్చారు. ఇది తప్పు కాదు, ఇది నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ నుంచి తీసుకొని, అంటే సుప్రీంకోర్టు మెయింటైన్ చేస్తున్న యొక్క వెబ్సైట్ నుంచినే ఈ డేటా తీసుకొని ఇచ్చారు. సో ఇది ఉంది. దీంతో పాటు మన పక్కన ఏమని చూడండి, కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ అని ఒక సబ్ టాపిక్ ఉంది. కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ అని. మరి ఒక కరప్షన్ జ్యుడిషియరీలోనే ఉందా, లెజిస్లేచర్ లేదా, శాసనశాఖలో లేదా, కార్యనిర్వాహక శాఖ పరిపాలన లేదా అనే ప్రశ్న. కరప్షన్ అది అన్ని వ్యవస్థల్లోనే ఉంది. కరప్షన్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫినామినా అని ఒకసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, మీ ప్రభుత్వంలో ఎక్కువ అవినీతి ఉందంటే ఆవిడ ఏమన్నారంటే కరప్షన్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫినామినా అన్నారు. అంటే దాన్ని సమర్థించినట్ల ఆ యొక్క చర్చ తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరప్షన్ ఉంది. మన భారతదేశం పరిమితం అయితే భారతదేశంలో అన్ని వ్యవస్థల్లో కరప్షన్ ఉంది. న్యాయశాఖలో కరప్షన్ ఉంది, శాసనశాఖలో కరప్షన్ ఉంది, కార్య వ్యవస్థలో కరప్షన్ ఉంది. ముఖ్యంగా మీరు తీసుకుంటే ఈరోజు మనం ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా, పోలీస్ శాఖలో కానివ్వండి, ఈరోజు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మధ్యవర్తులు లేకుండా ఏ పనులు జరగవు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏజెంట్లు లేకుండా ఏ పనులు జరగవు. ఇది మీకు అనుభవమే, నాకు అనుభవమే, అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఇక్కడ ఎవరిని మనం ఎత్తి చూపడం కాదు, ఇది వాస్తవం. సో కరప్షన్ అండ్ జ్యుడిషియల్ అని చెప్పేసి ఒక సబ్ టాపిక్ పెట్టి అందులో కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే కరప్షన్ అనేది ఎట్లా ఉంటుంది. ద జడ్జెస్ ఆర్ బౌండ్ బై ద కోడ్ ఆఫ్ కాండక్ట్ దట్ గవర్న్స్ నాట్ ఓన్లీ దేర్ బిహేవియర్ ఇన్ ద కోర్ట్ బట్ ఆల్సో హౌ దే కండక్ట్ దేర్ దెమ్సెల్వ్స్ అవుట్ సైడ్. జ్యుడిషియల్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది. న్యాయమూర్తులు న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు
వారి యొక్క ప్రవర్తన, కేసులు ఎలా వింటున్నారు, తీక్షణంగా వింటున్నారా లేదా, వాదన పైన ఫోకస్ చేస్తున్నారా లేదా, అది కోర్టులో జరిగేది. కోర్టు బయట కూడా వాళ్ళకు ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే న్యాయమూర్తులు ఒక ప్రత్యేకమైన యొక్క హోదాలో ఉంటారు కనుక బయట ప్రపంచం, సివిల్ సొసైటీతో సాధారణంగా వారి యొక్క రిలేషన్షిప్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా వాళ్ళు లాయర్స్ వాటికి సంబంధించిన యొక్క వాళ్ళ ఫంక్షన్స్కు హాజరు కారు. ఎందుకంటే బయట నువ్వు న్యాయము ఇచ్చినట్లు కాదు, ఇస్తున్నట్లు కూడా నువ్వు చెప్పాలి. నాట్ ఓన్లీ జస్టిస్ టు బి గివెన్, అపియర్ టు బి గివెన్. నువ్వు మంచిగా ఉండవు కాదు, మంచిగా ఉన్నట్లు కూడా అనిపించాలి. ఒక జడ్జి అనేవాడు ఒక లాయర్ కూతురుకో, లాయర్ కొడుకు పెళ్లికో, రిసెప్షన్కో ఇచ్చిన పార్టీకి అటెండ్ అయితే డెఫినెట్గా ప్రజలు ఏమనుకుంటారు, ఆ లాయర్కు ఈ జడ్జికు సంబంధాలు ఉన్నాయనుకుంటారు. సో అవి అవాయిడ్ చేయడానికి వాళ్ళు బయట ప్రపంచంతో కూడా చాలా తక్కువ సంబంధాలు పెట్టుకుంటారు. దానికి సంబంధించి న్యాయ ప్రవర్తన, దాని జ్యుడిషియల్ బిహేవియర్ అంటారు. కోర్టులోనూ ఉంటుంది, కోర్టు బయట ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే బెంగళూరు ప్రిన్సిపల్, దీన్ని దిస్ ఇస్ కాల్డ్ బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కాండక్ట్ అని ఒక పేరు పెట్టారు దీనికి. ద బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కాండక్ట్, సో నేమ్డ్ బికాస్ ఆఫ్ ది ఇనిషియల్ డ్రాఫ్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ద బెంగళూరు. న్యాయమూర్తుల ప్రవర్తన ఎట్లా ఉండాలి దానిపైన బెంగళూరులో 10 సంవత్సరాల క్రితం ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. దీన్నే ద బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కాండక్ట్ అంటారు. సో దానిపైన ఈ జ్యుడిషియరీలో కరప్షన్ ఎలా తగ్గించాలి ఏంటి, దానికి సంబంధించి ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నారంటే, వెన్ ఎ జడ్జ్ ఫెయిల్ టు అప్హోల్డ్ ద స్టాండర్డ్స్, ద జ్యుడిషియరీ హ్యాజ్ ఎన్ ఇంటిగ్రల్ మెకానిజం to maintain accountability and ensure that judges follow values of judicial life. Yes, జడ్జీలు అందరికీ దిశానిర్దేశం చేస్తారు కదా, మరి వాళ్ళు కూడా ప్రవర్తన, వాళ్ళు కూడా డిసిప్లైన్ ఉండాలి. ఒక మున్సిపల్ కమిషనర్ సరిగా పనిచేయకపోతే జడ్జీలు వాళ్ళకు ఆదేశిస్తారు, ఎందుకు ఎంత టైం పట్టిందని. మరి ఇదే జ్యుడిషియల్ కూడా ఇన్ని కోట్ల కేసులు ఉన్నాయి కదా, మరి వారెందుకు సొంతంగా ప్రయత్నించరు, ఎందుకు త్వరగా జడ్జిమెంట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నించట్లేదు అంటే మీరు ఆదేశిస్తారు, మిగతా వాళ్ళు పాటించాలి, మరి అదే మీకు ఎందుకు వర్తించదు అనేది ఒక చర్చ ఉంది. ఈరోజు జ్యుడిషియరీకి చాలా హాలిడేస్ వస్తాయి, ఓన్లీ 5 day వీకే ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ వస్తాయి, చాలా వస్తున్నాయి. కనుక ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసి వెంటనే న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వాలి. చాలామంది జడ్జీలు ఆర్గ్యుమెంట్స్ ఉంటారు కానీ వెంటనే తీర్పు ఇవ్వరు. బెంచ్ పైన జడ్జిమెంట్ డిక్టేట్ చేయరు. ఆర్గ్యుమెంట్స్ అయిన 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, 1 year కూడా జడ్జిమెంట్లు రావు. ఎందుకు మరి డిలే అవుతుంది? ఇవన్నీ వివరిస్తూ మరి ఒక కేసు వేస్తే అది ఆటోమేటిక్గా ఏ జడ్జి దగ్గరికి వెళ్ళాలి? ఇంతకుముందు మేనేజ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు కంప్యూటరైజ్ వచ్చింది, కంప్యూటరే డిసైడ్ చేస్తుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క న్యాయశాఖలో అవినీతికి కారణాలు అవుతున్నాయి అని వీళ్ళు డేటాతో సహా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని సుప్రీంకోర్టు ఇది న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచే విధంగా ఉంది, మీరు ఇంటెన్షనల్గానే ఈ యొక్క చాప్టర్ని పెట్టడం జరిగింది కనుక మీ పైన ఎందుకు చర్య తీసుకోకూడదో సుప్రీంకోర్టు తనంతకు తానే కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులకు నోటీసు జారీ చేయడం జరిగింది. సో జ్యుడిషియరీలో కరప్షన్ లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉందని సుప్రీంకోర్టు, హైకోర్టు చాలాసార్లు కూడా ఒప్పుకున్నారు. మనందరికీ తెలుసు, చాలా మంది న్యాయమూర్తులపైన ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆయన ఇంట్లో సుమారుకు కోట్ల కొలది అక్కడ కరెన్సీ దొరకడం, అదంతా కూడా కాలిపోయి ఉండడం, ఆయన తొలగించాలని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ మధ్య అట్లా చాలా కేసెస్ ఉన్నాయి, వీళ్ళపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కనుక వ్యక్తిగతంగా వచ్చే అవినీతి ఆరోపణలు, వాళ్ళు వృత్తిపరంగా సరిగా తమ యొక్క వృత్తిని సరిగా నిర్వర్తించకపోవడం, ఇవన్నీ కూడా ఈ జస్టిస్, న్యాయం అనేది డిలే కావడానికి కారణాలు. ఇవి కరప్షన్కు దారి తీస్తున్నాయి అని ఎన్సీఆర్టీ వాళ్ళు డేటాతో సహా ఇవ్వడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇది దీని యొక్క నేపథ్యము. రైట్. మరి ఈ సుమోటో కేసు అంటే ఏంటి, ఎలా తీసుకుంటారు? సుమోటో అంటే ఆన్ ఇట్స్ ఓన్, సువమో లేదా సుమోటో అంటారు. స్వయం ప్రేరిత, ఆన్ ఇట్స్ ఓన్, ఆన్ ఇట్స్ ఓన్. ఎవరు కేసు ఫైల్ చేయరు, సుప్రీంకోర్టే తనంతకు తానుగా కేసు ఫైల్ చేసుకుంటుంది. దీన్నే స్వయం చాలిత, స్వయం ప్రేరిత అంటారు, సుమోటో అంటారు.
తనంతకు తాను కేసు పెట్టుకుంది. సాధారణంగా న్యాయస్థానం ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది? మనం కంప్లైంట్ చేస్తే జోక్యం చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు తమంతకు తామే కూడా జోక్యం చేసుకొని ఎవరు కంప్లైంట్ చేయకపోయినా కూడా తమంతకు తామే జోక్యం చేసుకోవచ్చు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలామంది కంప్లైంట్ చేశారు. ఎన్సీఆర్టీ బుక్లు ఈ విధంగా న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఓ చాప్టర్ ఉందంటే అప్పుడు ఆయన దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని సుమోటోగా కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. మరి సుమోటోకి సంబంధించి రాజ్యాంగ ప్రస్తావన ఉందా? లేదు. రాజ్యాంగంలో సుమోటోకి సంబంధించి ఎలాంటి ప్రస్తావన, నో మెన్షన్ అబౌట్ సుమోటో రాజ్యాంగంలో లేదు. సుమోటో అన్న పదమే రాజ్యాంగంలో లేదు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్తలుగా పనిచేస్తారు. బోత్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సుప్రీంకోర్టు ప్రొటెక్ట్స్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్టికల్ 32 మీకు తెలుసు. సుప్రీంకోర్టు 32 ప్రకరణ 30 ప్రకారము హక్కులను పరిరక్షిస్తుంది. హైకోర్టు ప్రకరణ 226 ప్రకారం ప్రాథమిక హక్కును పరిరక్షిస్తుంది. వాటి యొక్క రాజ్యాంగ బికా రెండు కూడా రాజ్యాంగ కోర్టులు కనుక దట్ ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్టికల్ 32 యాజ్ వెల్ యాజ్ అండ్ ఆర్టికల్ 226. కానీ ఇందులో భాగంగా అంటే 32 ప్రకారం 226 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులు తనమంతా తాము కేసులు పెట్టుకోవచ్చు. ఇతర కోర్టులకు సుమోటో కాగ్నిజెన్స్ అనేది లేదు. ఇది కూడా రాజ్యాంగం లేదు. ఇది ఓన్లీ వివరణ. దిస్ ఈజ్ ఎ ఇంటర్ప్రిటేషన్. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్గా మనము తీసుకోవాలి. 32 ప్రకారం అలాగే 226 ప్రకారం సుమోటో కేసులు పెట్టచ్చు. ఈ సుమోటో ఎప్పుడు స్టార్ట్ అయింది? తనంతకు తానంటే 1970 తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఎందులో భాగము సుమోటో కేసెస్ అనే ఒక భావన ఎందులో భాగం అంటే పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో భాగంగా వచ్చింది. పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. పిల్ అంటే ఏంటంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు. అంటే ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు అందులో ప్రజా ప్రయోజనాలు ఉంటే ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాన్ని తనంతకు తానుగా కేసుగా తీసుకుని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడుతుంది. కనుక 70s తర్వాత ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తర్వాత ఇది ప్రచారంలోకి వచ్చింది. ఎందుకు అంటే భారతదేశంలో చాలామంది ప్రజలు ఈ యొక్క న్యాయశాస్త్రపరమైన అవగాహన లేదు. తమ హక్కులను రక్షించుకునే అవగాహన లేదు. హక్కులకు వాళ్ళకు భంగం కలిగినా కూడా కోర్టుకు వెళ్ళి రక్షించుకోవాలి అనే అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్న కోర్టు వెళ్ళడానికి అవసరమైన ఆర్థిక స్తోమత వారికి ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలు ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో తమ కేసులు పెట్టుకొని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తే అట్లా ఈ యొక్క సుమోటో కేసు అనేది వచ్చేది. ఈ సుమోటో కేసులో అంతర్భాగంగా మరొక చట్టం ఏంటంటే ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను అందరూ గౌరవించాలి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన కోర్టు ధిక్కార నిర్ణయం కింద వారికి శిక్ష వేయచ్చు. 1971లో కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అని ఒక చట్టం వచ్చింది. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అని 1971లో ఒక చట్టం చేశారు. దీని ప్రకారం ఏం చేయొచ్చు అంటే ఎవరైనా ఈ కోర్టు తీర్పులను ఉల్లంఘించడం లేదా కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించడం చేస్తే వాళ్లకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసి శిక్ష వేసే అధికారం కూడా సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఉంది. సాధారణంగా ఈ దిగువ న్యాయస్థానాలకు ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అనేది ఉండదు. ఓన్లీ సుప్రీంకోర్టు, హైకోర్టుకే ఉంటుంది. 1970 చట్టం చేసి అలాగే సుప్రీంకోర్టు రూల్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు తన యొక్క వ్యవహార నడపడానికి రూల్స్ ఉండాలిగా. సుప్రీంకోర్టు యొక్క రూల్స్ ప్రకారం కూడా రూల్ నెంబర్ 23 ప్రకారం కూడా ఎవరైనా సుప్రీంకోర్టు, హైకోర్టును కించపరిస్తే వాళ్ళకి నోటీసులు జారీ చేసి వారిపైన చర్యలు తీసుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ సుమోటోలో భాగంగా ఆ ఎన్సీఆర్టీకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అట్లా ఈ యొక్క సుమోటో కేసు అనేది బహుళ ప్రచారంలోకి వచ్చింది. దీనికి రాజ్యాంగ భద్రత లేదు. కనుక ఇప్పటికి జారీ చేస్తున్న తర్వాత విచారిస్తారు. అది దురుద్దేశపూర్వకంగా వాళ్ళు చేసినట్లు అని చెప్పేసి ఉంటే డెఫినెట్గా సంబంధిత వ్యక్తులకు శిక్ష విధిస్తారు. పొరపాటున జరిగింది, మిమ్మల్ని కించపరిచాము, ఉద్దేశం లేదు, కేవలం అభ్యర్థుల అవగాహన కలిగించడానికి డేటా సాగిచ్చాం అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ నిరూపిస్తే, ఇఫ్ దే హ్యావ్ ద గుడ్ ఇంటెన్షన్, గుడ్ విల్ వాళ్ళ దగ్గర ఉందనుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి హెచ్చరిక చేసి ఇలాంటి తప్పులు జరగకుండా చూడమని వాళ్ళని క్షమించవచ్చు. ఇది ఇంకా మనం వేచి చూడాలి. ఆ విధంగా ఈ యొక్క సుమోటో కేసు అనేది మనకు ప్రముఖంగా ఇప్పుడు వార్తల్లోకి రావడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్సీఆర్టీ ఏంటిది? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారు. జాతీయ స్థాయిలో విద్య మరియు ఈ యొక్క శిక్షణ వాటికి సంబంధించి ఒక స్వతంత్ర సంస్థను కేంద్ర విద్యాశాఖ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ప్రస్తుతానికి మనం మానవ వనరులు అంటున్నాం, అందులో స్వతంత్ర బాడీగా 1961లో ఎన్సీఆర్టీని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్ర సంస్థ. ఇది రాజ్యాంగపరమైంది కాదు, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ యాజ్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రజెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. ఒక ఇండిపెండెంట్ బాడీగా దీన్ని ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక కామన్ సిలబస్, కామన్ విద్యా వ్యవస్థ, తద్వారా దేశంలో ఐక్యత, సమగ్రత, అలాగే విద్యా విషయాల్లో పరిశోధన మరియు శిక్షణ, పాఠ్యపుస్తకాల యొక్క ముద్రణ, ఈ అంశాలన్నీ కూడా ఎన్సీఆర్టీ ఇచ్చేస్తుంది. ఎన్సీఆర్టీకి మంచి పేరు, చాలా మంచి పేరు. చక్కగా దేశంలో నిష్ణాతులైన యొక్క విద్యావేత్తలను తీసుకొని పుస్తకాలను చక్కగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అప్పుడు కాంట్రవర్సీస్ ఉన్నాయి. గతంలో కూడా 2004 అనుకుంటారు, అప్పుడు కూడా ఎన్సీఆర్టీ సోషల్ బుక్లో ఒక కార్టూన్ వచ్చాం. ఆ కార్టూన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించే విధంగా ఉందని చెప్పేసి అప్పుడు కూడా కాంట్రవర్సీ అయింది. తరువాత కూడా ఎన్సీఆర్టీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఎన్సీఆర్టీ సిలబస్ అంతా కూడా వాళ్ళు కాషాయీకరణ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మంగళయాన్, చంద్రయాన్ గురించి ఎన్సీఆర్టీ బుక్కుల్లో రాస్తూ దానికి పురాణాల్లో ఉన్న యొక్క పుష్పక విధానము వాటి గురించి అవన్నీ ఆ విధంగా అశాస్త్రీయంగా కూడా మీరు పుస్తకాలు తయారు చేస్తారని చెప్పేసి వివాదం. ఎన్సీఆర్టీలో గతంలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి, కానీ అప్పుడు కోర్టు జోక్యం లేదు. ఓన్లీ ఆయా వ్యక్తులు కంప్లైంట్ చేశారు, తర్వాత కొన్ని ఆ యొక్క టాపిక్స్ తీసేయడం జరిగింది, అలా జరిగింది. కానీ ఇప్పుడు కోర్టు న్యాయ వ్యవస్థకు సంబంధించింది కనుక న్యాయ వ్యవస్థ డైరెక్ట్గా డీల్ చేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క ఎన్సీఆర్టీ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. సో ఎన్సీఆర్టీ ఈజ్ ఎన్ అటానమస్ బాడీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. అర్థమైందా? సో ఇది ప్రస్తుతం ఉన్న యొక్క కాంట్రవర్సీ. కనుక ఆ విధంగా అభ్యర్థులు ఏదైనా విషయం మనకు వార్తల్లోకి వస్తే వెంటనే మనం ఏం చేయాలి అంటే దాని యొక్క వాట్ వి కాల్డ్ సోర్స్ ఏంటి, కోర్, ఎన్సీఆర్టీ ఏంటి, ఎప్పుడు స్థాపించబడ్డారు, ఏ మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉంటుంది, అది రాజ్యాంగ సంస్థన, చట్టపర సంస్థన, స్వతంత్ర సంస్థన అన్న అవగాహన తీసుకోవడం. అలాగే సుమోటో వార్తల్లోకి వచ్చింది కనుక దాని యొక్క నేపథ్యం ఏంటి, రాజ్యాంగ స్థానం ఏంటి, వాటి గురించి మనము తెలుసుకోవడం. ఇదండి ప్రస్తుతం ఎన్సీఆర్టీ వివాదం, ఈ సుమోటో కేసెస్లో వాటికి సంబంధించిన యొక్క అంశం. ఇంకా సుప్రీంకోర్టు తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి, దానికి అనుగుణంగా మనం అప్డేట్ కావచ్చు. సో ఆ విధంగా అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అంటే రాజ్యాంగపరమైన అంశాలే తీసుకొని పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు రోజువారీగా అవసరమైతే ఇంకా ఎక్కువ పర్యాయాలు తీసుకొని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రజెంట్ కాంట్రవర్సీ ఆఫ్ ఎన్సీఆర్టీ అండ్ సుమోటో కేసెస్. ఐ థింక్ మీ అందరికీ బాగా ఉపయోగపడింది అనుకుంటాను. సో ఆ విధంగా జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి అమూల్యమైన యొక్క సమాచారం అందించబడుతుంది. సో థ్యాంక్ యూ.